ఉలూకలం అంటే ఏమిటి? శ్రీకృష్ణుణ్ణి ఎందుకు ఆ ఉలూకలానికి కట్టారు? ఉలూకలం అంటే రోలు. ఇంట్లో ధాన్యాన్ని దంచడానికి, నూరడానికి ఉపయోగించేటటువంటి భారీ రాతి పాత్ర. దీంట్లో రోకలితోటి ధాన్యము, మసాలాలు మొదలైన అన్నీ కూడా నూరుతూ ఉంటారు. భాగవతంలో యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి ఈ రోలుకు కట్టినటువంటి సంఘటన కేవలం ఒక అల్లరి పిల్లవాడికి శిక్ష విధించినటువంటి కథ మాత్రమే కాదు, అందులో ఒక గొప్ప ప్రతీక దాగి ఉంది. కృష్ణుడు వెన్న దొంగిలించాడు, గోపికల ఇళ్లల్లో అల్లరి చేశాడు. ఆ గోపికలేమో యశోద దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారు. కోపంతో యశోద ఆ కృష్ణుణ్ణి తాడుతో కట్టాలా అని ప్రయత్నం చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఎన్ని తాళ్ళు తీసుకువచ్చినప్పటికీ కూడా ఆ రోలుకు కట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా 2 అంకుళాలు తక్కువే అవుతున్నది ఆ తాడు. చివరికి ఆమె యొక్క ప్రేమ, యశోద యొక్క ప్రేమ, అలసట చూసి కృష్ణుడు తానే కట్టుబడ్డాడట. ఆ తర్వాత ఆయన్ని రోలుకు కట్టింది యశోద. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు రోలుకే కట్టారు? దేనికై అంటే రోలు అనేది ఇంటికి కేంద్రం. అన్నం అక్కడి నుంచే సిద్ధమవుతుంది. జీవన ఆధారం అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది కూడా. మన సంస్కృతిలో అది కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, గృహ జీవితానికి ప్రతీక. అందుకే కృష్ణుణ్ణి రాజసింహాసనానికి కాదు, ఆయుధానికి కాదు, ఒక సాధారణ గృహోపకరణానికి కట్టింది. దైవం తన మహిమను రాజభవనాల్లో కాదు, సాధారణ మనుషుల ఇళ్లల్లో, వారి నిత్య జీవితంలో చూపిస్తూ ఉంటుంది అని ఈ సంఘటన చెప్పినటువంటి సందేశం కూడా ఇదే. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఉలూకలాన్ని అంటే రోల్ని ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి కృష్ణుడు యమల, అర్జున అనే వృక్షములను కూల్చి నలకూబరుడు, మణిగ్రీవులు అనే వాళ్ళకి విముక్తి కలిగించాడు. అంటే యశోద కట్టింది బంధించడానికి, కృష్ణుడు మాత్రం అదే బంధాన్ని విముక్తికి సాధనంగా మార్చాడు. కాబట్టే ఈ సంఘటనను కేవలం కృష్ణుణ్ణి రోలుకు కట్టారు అనే కథగా మనం చూడకూడదు. ఇది ఒక గొప్ప జీవన సందేశం. ప్రేమతో వేసినటువంటి బంధం బానిసత్వాన్ని కాదు, విముక్తిని కూడా కలిగించగలదు. కాబట్టే మన పూర్వులు ఈ లీలను దామోదర లీలగా స్మరిస్తూ ఉన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.